హాయ్ అండి. మనం కన్యాకుమారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్లేసెస్‌లో వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే తిరువల్లువర్ స్టాట్యూ, వాటితో పాటు ఆ రెండిటికి మధ్యలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. మనం వీటి దగ్గరికెళ్ళాలంటే ఫెర్రీలో అయితే వెళ్ళాలనమాట. ఎందుకంటే వాటర్‌లో అయితే ఉంటాయి. నేను ఇక్కడికొచ్చేసరికి మార్నింగ్ 11 అయితే అయిందండి టైము. లైన్ చూసారా ఎంతుందో, కనీసం 1 ½ కిలోమీటర్ లైన్ అయితే ఉంది. నేనొచ్చింది పైగా మండే అనమాట. ఇక లైన్‌లో నిలబడలేక, అలాగే చేసేదేం లేక మనమైతే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయామండి. అలా జనాల మధ్యలోంచి అలా ముందుకెళ్ళేసరికి నాకొక వ్యూ పాయింట్ అయితే కనిపించిందండి. సో, ఇక్కడి నుంచి అయితే నేనైతే వ్యూ అయితే ఎంజాయ్ చేశానండి. నేనొక్కడినే అయితే అక్కడికి ఎలాగైనా వెళ్ళిపోయేవాడిని. కానీ మా పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఈ ఫెర్రీలు చూడడం నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. చూడడానికైతే భలే ఉన్నాయండి. అదే మా గోదావరిలో అయితే పడవలో లేదా లాంచీలు అయితే ఉంటాయండి. మేము అవి వేసుకుని తెగ తిరిగేస్తూ ఉంటాం అటు ఇటు. కానీ ఒక రిగ్రెట్ ఏంటంటే ఈ ఫెర్రీ ఎక్స్పీరియన్స్, అలాగే అక్కడికి వెళ్ళి ఆ స్టాట్యూ ఇవన్నీ చూడలేకపోయాం. ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయామని ఒక రిగ్రెట్ అయితే ఉందండి. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో మీరు నాలాగే ఈ ప్లేస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. మరి ఉంటానే.